హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సుజిత్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే మా సార్, చేబ్రోల్ కిరణ్ అని ఒక ఐటీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి యాక్షన్ కింద సొంత పార్టీ కార్యకర్త అనేది కూడా చూడకుండా వెంటనే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? సో ఫస్ట్ పాయింట్, మీరు ఇందాక చేబ్రోల్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఐటీడీపీ కార్యకర్త అని మాట్లాడారు. అవును సార్. నిజానికి అతను ఐటీడీపీ కార్యకర్త కాదు. ఫస్ట్ పాయింట్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అటువైపు వైసీపీ కార్యకర్తలంతా అతను ఐటీడీపీ కార్యకర్త అని, ఐటీడీపీ ఇలా మాట్లాడిస్తుందని చేయిస్తుందని చెప్తున్నారు. ఐటీడీపీ అనేది ఎలక్షన్కి ముందు వరకు ఉండింది యాక్టివ్గా. ఓకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐటీడీపీ అనే వ్యవస్థే లేదు తెలుగుదేశం పార్టీలో. ఓకే. అది కంప్లీట్గా ఇన్యాక్టివ్ అయిపోయింది. రెండో పాయింట్, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడిన మాటలు నిజానికి దారుణం. అది సభ్య సమాజం ఎవరు కూడా దాన్ని హర్షించరు, సపోర్ట్ కూడా చేయరు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఒకటి వస్తుంది, తప్పు చేసిన వాడు తమ్ముడైనా సరే దండన భారీగా ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు చాలా విలువిచ్చేటటువంటి వ్యక్తి. ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత అలా ఉంటుంది కాబట్టే తెలుగుదేశం పార్టీ అనేది దాదాపు 35 సంవత్సరాలు ఆయన చేతికి వచ్చి కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, సంక్షోభాలు వచ్చినాయి, అన్ని పరిస్థితుల్లో కూడా సస్టైన్ అవుతూ ఆ పార్టీ నిలబడింది అంటే చంద్రబాబు నాయుడు గారు అవలంబించేటటువంటి విధానం. ఆయన బేసిక్గా క్రమశిక్షణ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఆయన పార్టీలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ తనలాగే ఉండాలని ఫీల్ అవుతుంటాడు. ఆయన ఎంత క్రమశిక్షణగా ఉన్నాడో అంతే క్రమశిక్షణతో నాయకులతో నుంచి కార్యకర్త వరకు ఉండాలని ఫీల్ అవుతుంటాడు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని చూసుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరికి క్రమశిక్షణ అనేది ఉండదు, ఎవరికి నోటికి అదుపు ఉండదు. వాళ్ళు చేసే రాజకీయాలంతా నీచంగానే ఉంటాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో విజయవాడ చుట్టుపక్కల ఎక్కడో ఒక దీక్ష చేస్తాడు. ఆ దీక్ష ముగింపు సభలో రోజా మాట్లాడబోతుంటే వెనకల నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మారెడ్డి ఆయన పేరు, ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడిని, అది బాగా వైరల్ కూడా అయింది వీడియో అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏంటంటే దగ్గరుండి నాయకుల చేత తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. ఇక ఆ తర్వాత ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక 72 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఒంటరిని చేసి ఆ 151 మంది జగన్తో కలిపి ఏ విధంగా ఆయన్ని హ్యూమిలియేట్ చేశారు, ఏ విధంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేశారు. ఆయన ఒక్కడనే చేస్తే ఓకే, ఎందుకంటే రాజకీయ పరంగా అతను ఒక మగాడు, రాజకీయ పరంగా ఉంటున్నాడు, ఎదుర్కొంటున్నాడు, అదంతా పక్కన పెడితే అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని రాజకీయాలతో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తన పనులు ఏదో తాను చేసుకుంటూ, తన వ్యాపారం ఏదో తాను చేసుకుంటున్నటువంటి నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారిని ఏ రకంగా నీచంగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. వాడొకడు ఉంటాడు ద్వారంపూడి, వాడైతే నీచంగా లకారాలు ఉపయోగించాడు. ఇక కోడాల నాని, వల్లంనేని వంశీ, గోరంట్ల మాధవ్, పేర్ని నాని, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు. ఇక జోగి రమేష్ అనేవాడు, తర్వాత అక్కడ శ్రీకాకుళంలో ఒకడు ఉంటాడు పశువుల డాక్టర్ అని, వాడొక పశువు బేసిక్గా, వాడు వేరేం పేరు సీదిరి అప్పలరాజు అని చెప్పేసి వాడని. ఇక ఒక్కరని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి సామాన్య పేటీఎం కూలోడు వరకు ప్రతి ఒక్కరూ నీచాతి నీచంగా దారుణాధారంగా మాట్లాడేవాళ్ళే.
గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియా వేదికగా కొన్ని లక్షల మంది ఈ పేటీఎం కూలోళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను, నాయకుల భార్యలను, పిల్లలను, ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి మహిళా కార్యకర్తలను దారుణాతి దారుణంగా వేధించినటువంటి పరిస్థితులు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఏదైతే గత 5 సంవత్సరాల్లో మహిళల మీద ఈ రకంగా దాడులు జరిగినాయో దానికి అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అదే భాగంగానే ఎవరెవరైతే అటువంటి దారుణాలు చేశారో వాళ్ళని ఒక వర్రాగాడు కావచ్చు, ఒక వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామందిని తోయడం జరిగింది. బోర్గడ్డ అనిలని, వర్రా అని, పోసా అని ఇట్లాంటి వాళ్ళని తోయడం జరిగింది. అంటే పెద్ద పెద్ద తలకాయలు అనమాట. ఎందుకంటే వాళ్ళ నాయకత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు. సామాన్యంగా అంటే ఇప్పుడు నాలాంటి మీలాంటి వాళ్ళను ఒక సైకో ముసుగు దొడుక్కొని మనుషుల్లాగా కనపడుతూ సోషల్ మీడియా వేదికగా ఇష్టారాజ్యంగా మార్పులు వేసుకుంటూ, న్యూడ్ మార్పులు వేస్తూ మహిళలు చేసే వాళ్ళను వదిలిపెట్టేశారు గాలికి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక 5-6 మందిని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఒక 5-6 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మిగతా వాళ్ళు ఆగుతారు కదా అనుకుంటున్నారు. కానీ వైసీపీ సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ నాయకుడు మాదిరిగానే ఉంటారు అనమాట. సైకోల్ మాదిరిగా ఉంటారు. సో బరి తెగింపు ఎక్కువ వాళ్ళకి. చాలా మందికి డౌట్ ఏంటంటే అన్న, టీడీపీ కార్యకర్తలు అందరూ బాగా భావోద్వేగానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేసినంత తప్పే, అరెస్ట్ చేశారు, ఓకే. మరి ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసే వారిని ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఈ వల్లభనేని వంశీ అని, లేదంటే కనుక పోసాని అని, వర్రా అని ఇట్లాంటి వాళ్ళను చేసిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళని చేసిన తర్వాత, అంటే ప్రత్యర్థినే మనం ఉపేక్షించలేదు. అదే తప్పు మన ఇంట్లో వాడు చేస్తే ఒప్పుకుంటారా? అంటే మనదేమో బంగారం, ఎదుటోళ్ళదేమో ఇత్తడే. ఆ విధానం చంద్రబాబు నాయుడు ఎప్పుడు పాటించడు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీని నడుపుతూ కష్టకాలాల్లో, నష్టాలలో, సుఖాలలో, సంతోషాలలో అన్నిట్లో కూడా ఆయన పర్సనల్ లైఫ్నే వదిలిపెట్టేసి ఆ పార్టీనే జీవితం, ఆ రాష్ట్రమే జీవితం అనుకొని బతికేటటువంటి వ్యక్తికి మీరు ఫాలోయర్స్గా ఉన్నప్పుడు ఆయన చర్యల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? బయటోడు తప్పు చేస్తే శిక్షించినటువంటి మీ నాయకుడు మీరు తప్పు చేస్తే వదిలిపెట్టాలని ఎందుకు కోరుకుంటారు? కోరుకోరు కదా. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే ఆయన చేసే ఏ పనైనా సరే మంచిదే చేస్తాడే తప్ప ఆయన ఎప్పుడు తప్పు చేయడని చెప్పేసి స్ట్రాంగ్గా నమ్ముతారు. కానీ నిన్న కిరణ్ విషయంలో జరిగింది ఏంటి అంటే, కిరణ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడు, మాట్లాడాడు. అది సభ్య సమాజం ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ చేసినటువంటి విధానం కార్యకర్తలకు నచ్చలేదు. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా, అది కూడా ఆర్గనైజ్డ్గా టీములు పెట్టి మరి తెలుగుదేశం పార్టీని లేదంటే జనసేన పార్టీని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో మహిళలు, వాళ్ళ యొక్క డేటా కంప్లీట్గా అంటే ఫోటోలతో సహా మొత్తం అన్నీ తీసుకొని వచ్చి మార్పులేసి వాళ్ళని చిత్రవదలకు గురి చేసేవారు. ఇతనేదో ఒక సామాన్యుడు, ఇతనేమీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేడు, పార్టీ పదవిలో లేడు, అసలు అతనికి ఏ స్థాయి లేదు. చేబ్రోల్ కిరణ్ అనేవాడు ఎవడు? ఒక అనామకుడు అంతే. అతనికి ఏ పదవి లేదు, అతనికి ఏ పదవి లేదు, అతనికి ఏ స్థాయి లేదు. ఈ రాజకీయాల పక్కన పెడితే అతనికి సొసైటీలో కూడా ఏ స్థాయి లేదు. అతనేమి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, లేదంటే ఏదైనా పెద్ద వ్యాపారవేత్త కాదు. అసలు వాడు నథింగ్. వాడు ఒక అనామకుడు, ఒక సామాన్య కార్యకర్త. ఆ తెలుగుదేశం పార్టీని, ఆ చంద్రబాబు నాయుడుని నమ్మేటటువంటి, ప్రేమించేటటువంటి ఒక సామాన్య కార్యకర్త. ఒక సామాన్య కార్యకర్త, నీ కార్యకర్త ఏదో భాగోద్వేగంకి లోనయ్యి నోరు అదుపు తప్పి మాట్లాడాడు. దానికి నువ్వు శిక్షించాలనుకున్నావు, కరెక్టే. కానీ అతని మీద కేసు పెట్టిన తర్వాత, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత
అతని తలకు ఒక నల్ల కవర్ దొడిగి అతను ఒక టెర్రరిస్ట్ అన్నట్టు పోలీసులు ట్రీట్మెంట్ చేసిన విధానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాధ కలిగించింది. అతన్ని అరెస్ట్ చేసేలాగా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాలి, ఎందుకు జైలుకు పంపాలి, అది ప్లాను. అలా చేయడం ద్వారా మా సామాజిక వర్గంకి చెందినటువంటి వ్యక్తి మంచి స్థాయిలో ఉన్నాడు, మాజీ ఎంపీ కూడా, మా సామాజిక వర్గాన్ని తొక్కేయాలని చూశారు, మా సామాజిక వర్గం నాయకులందరినీ టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పేసి అనంతపురం, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం, అంటే ఆ 2 జిల్లాలలో కురుబ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇతను జైలుకు వెళ్ళడం ద్వారా ఆ సామాజిక వర్గం యొక్క ప్రజలందరినీ రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలనేటటువంటి ప్రయత్నం అయితే అతను గత 3 నెలలుగా చేస్తూ ఉన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడా అది వర్కౌట్ అవ్వలేదు. మొన్న రాప్తాడులో కూడా అటువంటిది చేయాలని ప్రయత్నం చేశాడు, అక్కడ కూడా ఫెయిల్ అయింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో, అదే తాడేపల్లి ప్యాలెస్లో, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ని విచ్చలవిడిగా తిట్టాడు. నువ్వు ఆడా కాదు, మగా కాదు, తేడా అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. అయినప్పటికీ పెద్దగా స్పందన కరువైంది. అదే సిచ్యువేషన్లో ఈ చేబ్రోల్ కిరణ్ అనేవాడిని గుంటూరుకి తరలిస్తూ ఉన్నారు అని చెప్పేసి అతనికి సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళి గొడవ చేశాడనమాట. గొడవ చేయడం ద్వారా ఏమైందంటే పోలీసుల యొక్క విధులను అడ్డుకోవడం, ఆటంకపరచడం, వాళ్ళ మీద ప్రత్యక్షంగా దాడికి దిగపడడం, ఇటువంటివన్నీ చేశాడు. కాబట్టి ఆయా సెక్షన్ల మీద అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. జడ్జి గారు రిమాండ్ రాస్తారా లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారా అనేది తేలుతుంది. కాకపోతే అదైతే జరగడం జరిగింది. ఇది ప్యూర్లీ రాజకీయం కోసం చేసింది. లేకపోతే గోరంట్ల మాధవ్కు మన చేబ్రోల్ కిరణ్కు ఏం గట్టు తగాదాలు ఉన్నాయా? లేవుగా. కేవలం సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం కోసం గోరంట్ల మాధవ్ చేసినటువంటి దుశ్చర్య. ఇంకోటి, ఈ గోరంట్ల మాధవ్ అనేవాడు అసలు వాడు మనిషో లేకపోతే ఇంకో రకమో ఏమో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. అసలు అతను సిఐ ఎట్లయినాడో తెలియదు, పోలీస్ ఎట్లయినాడో తెలియదు, ఏం చదువుకున్నాడో కూడా తెలియదు. చదువు రానోళ్ళు కూడా కొంచెం ఇంగితంతో బిహేవ్ చేస్తారు, కొంచెం కామన్ సెన్స్ వాడతారనమాట చదువు రాని వాళ్ళు కూడా. అతను చదువుకొని ఒక సిఐగా పనిచేసి తర్వాత ఎంపీ అయ్యి అతను చేసినటువంటి పనులు మామూలు పనులు కాదు, దేశం మొత్తం అవాక్కైపోయింది. పార్లమెంటు సాక్షిగా తోటి తెలుగు ఎంపీల మీద పార్లమెంట్లోనే దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ మీదికి కొట్టడానికి వెళ్ళిపోవడం, పార్లమెంట్ ఆవరణలో నిలబడి బూతులు మాట్లాడడం, ఇక మహిళలకు జిప్పులిప్పి చూపించడం, ఇట్లాంటివన్నీ చాలా చేశాడు ఆయన. సిఐగా ఉన్నప్పుడు చాలా అవినీతిపరుడు అనే పేరుండేది. తర్వాత జేసీ ఫ్యామిలీ ఇతన్ని కంట్రోల్ చేయాలని ట్రై చేయడం, ఇతనికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ దక్కడం, ఇతనికి సామాజిక వర్గం కూడా కలిసి రావడం, ఇవన్నిటి వల్ల అతను ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు. రాజకీయ నాయకుడు అనే పేరు కంటే అతనికి ఒక వీధి గూండా అనే పేరు పెట్టచ్చు. పోలీసుగా ఉన్నప్పుడు అదే దారుణాలే, ఎంపీ అయిన తర్వాత అదే దారుణాలే, ఇప్పుడు అదే. సో అతను ఒక వీధి గుండా అంతే, ఇంకా అతని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఓకే, ఫైనల్గా ఈ చేబ్రోల్ కిరణ్ గారి ఈ కేసు గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదండి, తప్పు ఎవడు చేసినా తప్పే. కాకపోతే ఇక్కడ మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, నీ సొంత కార్యకర్తను కంట్రోల్ చేయడం కోసం, క్రమశిక్షణలో పెట్టడం కోసం మీరు స్పందించినటువంటి స్పందన అంత ఫాస్ట్గా స్పందించారు. అటువైపు అతనికంటే దారుణంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయకుల్లో కూడా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు సమాజానికి ఇప్పుడు బాడీ ఉంది, నా బాడీ ఉంది, ఈ చేతికి షుగర్ వచ్చేసింది, వదిలిపెడితే మొత్తం బాడీ అంతా పాకుతుంది.
అవును. దాన్ని అక్కడితో తుంచేయాలి కదా. ఉమ్. అరే నా చేతిని నేను తుంచేసుకుంటానంటే నీ బాడీ మొత్తం నాశనం అయిపోతుంది. అట్లా సమాజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బూతు జాతిరత్నాలు అనేవాళ్ళు ఒక క్యాన్సర్ లాగా, ఒక షుగర్ లాగా పట్టారు. ఓకే. వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయాలి కదా, వాళ్ళని నువ్వు కత్తిరించాలి కదా. ఓకే. నేను వాళ్ళ మీద అరెస్టులు చేస్తే, వాళ్ళని ఏదన్నా కానీ చేస్తే, ఏదన్నా అంటే ఏమి చేస్తారు? చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి మెంటాలిటీ ప్రకారం మహా అంటే కేసులు కట్టి జైలుకు పంపిస్తాడు తప్ప ఇంకా ఇంకోటి చేయలేడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైనా చేయగలుగుతాడు, చంద్రబాబు నాయుడు అవన్నీ చేయలేడు. కానీ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు సమాజానికి వాళ్ళు చీడ పురుగులు అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వే కాదు, ప్రజలంతా ఫీల్ అవుతున్నారు. ఆ చీడ పురుగుల్ని నువ్వు తొలగించాలి కదా. వదిలిపెడితే అవి ఇంకా పాకుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి? ఇదిగో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా తయారయ్యారు, ఇట్లా బిహేవ్ చేశారు అని చెప్పారు. అది ఆల్రెడీ జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ఆల్రెడీ అప్పటికే నమ్మేస్తున్నారు కాబట్టి నిన్ను సపోర్ట్ చేశారు. ఎందుకు? నువ్వు వస్తే ఆ సైకో మందని కంట్రోల్ చేస్తావు అని నమ్మినందుకే నీకు అన్ని 164 సీట్లు ఇచ్చారు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని వదిలిపెట్టేసి నీ పని లేదో నువ్వు చేసుకుంటా కూర్చుంటున్నావు. మరి ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళ మీద కేసులు కట్టినా లేకపోతే వాళ్ళని జైలుకు పంపినా జనాలు ఇది కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు అని ఎందుకు అనుకుంటారు? అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే వాళ్ళు ఒప్పుకొనే కదా నీకు ఓటేసింది. నీకు సింపుల్ లాజిక్ చెప్తాను బాబు. రెడ్ బుక్ అనేటటువంటి పుస్తకాన్ని 99 నియోజకవర్గాల్లో నారా లోకేష్ చూపించాడు ఎలక్షన్కి ముందు. ఆయన పాదయాత్ర చేసిన ప్రతి ఊర్లో బహిరంగ సభల్లో ఇదిగో రెడ్ బుక్, దీంట్లో పేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కడి తాట తీస్తానని చెప్పాడు. జనాలు ఈ కక్ష సాధింపు చర్యలు వద్దు, ఈ కక్ష రాజకీయాలు మాకు వద్దు అని అనుకుని ఉంటే ఆ 99 నియోజకవర్గాల్లో 98 నియోజకవర్గాలు ఎందుకు గెలిపిస్తారు? వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? వైసీపీ వాళ్ళు అన్ని దారుణాలు చేశారు కాబట్టి, అటువంటి వాళ్ళకి శిక్ష వేయడం న్యాయం అని నమ్మారు కాబట్టి. మరి మీరెందుకు అనుకుంటారు అలాగా? థ్యాంక్స్ అండి.